హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ మినుములు అంటే ఇసిరి బేళ్ళ చేయలేదు, డైరెక్ట్ గుండు మినుములేని అన్నట్టు పొట్టుతోటి ఉన్న మినుములు ఈ రాత్రి నానేసినారనమాట. ఉదయాన్నే వడలేయాలని. కాకపోతే ఉదయం నాకు కొంచెము రాత్రి బీపీ డౌన్ అయ్యి ఉదయాన్నే లేలేకపోయినాను అనమాట. అందుకని ఇప్పుడు దాకా నానబెట్టి ఇప్పుడు వడలేయటానికి ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా. ఇలా పొట్టుతో పాటే పొట్టు ఏం బావద్దు, ఊరక కడిగి నానిని ఒక 2-3 సార్లు కడిగి గాలి చేసుకొని ఇంకా నీట్గా గాలి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. నీళ్ళు ఏమి వేయొద్దు, అంటే కొంచెం తిప్పుతా వేసుకుంటే బాగా పడుతుంది. ఇప్పుడు నేను మిక్సీ బట్టి చూపిస్తా. ఇట్ట పొట్టుతో తింటే చాలా మంచిది. పొట్టు పప్పుతో గారెలు చేసుకుంటే హెల్త్కి మంచిదంట. నాకు తెలీదు, అంటారు అంతే. పొట్టుతోటి అట్లా వేసుకోవాలి. నల్లగా ఉంటాయి అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే నల్లగా ఉన్న బలము ఇదేనమాట. హెల్త్కి కూడా మంచిది ఇది. ఇట్లా ట్రై చేయండి ఎవరైనా, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అలవాటు అయ్యకుంది బాగుంటుంది అనమాట. ఏదైనా అంటే మనకి చూసేదానికి అందంగా ఉండి మనం తినేదానికి టేస్ట్ బాగుంటే అది హెల్త్కి అంత మంచిది కాదు, అంతే. ఇప్పుడు బియ్యమైనా చూడండి, మనం అన్నం వండుకుంటే బియ్యమైనా చూడండి, చూసేదానికి తెల్లగా ఉంటాయి. కాకపోతే అవి ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు అందరూ అంటున్నారు కదా. బ్రౌన్ రైస్ తింటుంటారు ఇప్పుడు అందరూ. అందుకని చూసేదానికి అందంగా ఉండేది ఏది హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వస్తాయి. ఇదిగో ఉప్పు కూడా ఇందులో వేసుకొని ఇంత మెత్తగా పట్టుకున్నాను అనమాట. మరీ మెత్తగా లేదు, కొంచెం బరగబరగ్గా ఉంది. నేను బరగబరగ్గానే వేసుకుంటే అక్కడక్కడ వడలకైతే మాత్రం కొంచెం స్మూత్గా వేసుకోవాలి, ఎందుకంటే వడలంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా. గారెలు అయితే మాత్రం కొంచెం బరగబరగ్గా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి, చూసి వేసుకోండి. నేనైతే కల్లుప్పు కొంచెం వేసిన, మరి ఎక్కువైంది తక్కువైంది ఇంకా తెలియదు. ఇదిగో ఇలా పట్టుకోవాలన్నమాట గారెల పిండి. చూసేదానికి కర్రీ ఉంది కానీ రుచి బాగుంటుంది. ఎంత మెత్తగా చూసేదానికి మెత్తగా ఉంది కానీ పలుకుంది, దీంట్లో పలుకు ఉండేలాగా పట్టుకోండి, బాగుంటుంది. సామాన్యంగా పిల్లలు అయితే తినరు, మెల్లమెల్లగా అలవాటు చేయాలన్నట్టు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు, పచ్చిమిరపకాయలు అందులోనే వేసి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. కానీ మాకు ముక్కలుగా ఉంటే బాగుండిద్దని ఇలా వేసాను అనమాట. ఎంత బాగా పిసికి కలపాలి. గారెలు బాగా పొంగి, అదే వడలు అంటారు గారెలు అంటారు ఏదో ఒకటి, బాగా పొంగి రావాలంటే పిండి ఇలా బాగా కలపాలన్నట్టు. దేంట్లోకైనా బాగుంటాయి, పొడి కారంలోకైనా బాగుంటాయి, పచ్చట్లోకైనా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పల్లీలు వేసి నూరుకుంటాం కదా, ఆ పచ్చట్లేకైనా బాగుంటుంది. చట్నీ చేసుకున్నా కూడా బాగుండిద్ది. మిక్సీ చేసుకునేటప్పుడు ఉప్పు వేసి పట్టండి, సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఉప్పు వేసేలకి కొంచెము నీరులాగా ఊరుతుంది కదా, సరిపోద్ది.
ఇంక ఈ ఉల్లిగడ్డ తీసేస్తే దీన్ని ఆవిరి కుడుములాగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసి ఆవిరి కుడుము చేయటం ఎప్పుడు చూడలేదు నేను, చేసుకోవచ్చేమో. ఇంకేమంత వేస్తే ఆవిరి కుడుము అయిపోద్ది. అయితే ఆవిరి కుడుము చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని ఆవిరి కుడుము చేస్తే చాలా బాగుంటుంది. ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అంతకు మించి ఎక్కువ పెట్టారంటే చేదొక్కిద్ది. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా గారెలు వేసేసుకోవడమేనమాట. నిజానికి నేను ఫస్ట్ వీడియో మర్చిపోయినా, 2 ఆయిల్ వేసిన తర్వాత తీసానమాట. ఇది పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పొయ్యి మీద అంటే పొయ్యి మీద అనుకుంటారు, పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గారెలు చేసి అందులో వేసుకోవాలన్నమాట. అవి ఏంటంటే సగమే ఉడకాలి, అంటే పూర్తిగా ఉడకొద్దు అన్నట్టు, కొంచెం కలర్ మారితే తీసేయాలన్నమాట. అప్పుడు బాగుండిద్ది. ఇంక ఇలా కొన్ని అట్లా చేసేసుకొని మనము ఇదిగో ఇలా చేసుకోవాలన్నమాట. మరీ పలసగా చేయొద్దు, బాగా రుచి ఉండదు. కొంచెం మందంగా చేసుకొని, మందంగా అంటే మరీ అట్ట కాదు, ఒక రకంగా ఇక్కడ చూపిస్తున్నా కదా అలాగనమాట. అలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి వేసేయడమే. ఇది పూర్తిగా అంటే మాడిపోయినట్టుగా యాపొద్దు అన్నట్టు, స్టార్టింగే సగం సగం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటుండాలి. ఇప్పుడు ఈ మధ్య కాగిన నూనె తినొద్దు అంటే, ఒక్కసారి ఉడికిన నూనె మళ్ళీ మళ్ళీ తినొద్దు అని చెప్తా ఉన్నారు. మరి నూనె చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మరింత ఎక్కువ పోసి అంటే అది మళ్ళీ వాడితే అది ఏదో ఇసమో అంటే స్లో పాయిజన్ లాగా అవుతుందంట. మరి అక్కడ గంట కొంచెం అటు పక్కన పడింది, అందుకని చాకుతో తిప్పుతున్నాను అనమాట నేను. నూనె కొంచెమే పోసిన, నేను ఒక 4-5 పట్టేలాగా పోసాను అనమాట. అందుకని కొంచెం దరులకు అంటుకుంటుంది, దానికోసం కూడా చాకు వాడినాను అనమాట నేను. అదిగా అటువైపు వచ్చింది కదా, ఆ కలర్ వచ్చినప్పుడు ఇంక ఎత్తి పెట్టేసుకోవాలి. ఇంతకుముందు నేనైతే ఏదైనా వంట చేయమంటే, అంటే డీప్ ఫ్రైకి సంబంధించింది ఏదైనా సరే, ఏదైనా వంట చేయమంటే ఎక్కువ నూనె పోసి త్వరగా అయిపోయేది చూసుకుంటానమాట. నేను అంటే పొయ్యి కాడ ఎక్కువ ఉండాలంటే నా వల్ల కాదు. వంటకు సంబంధించింది ఎక్కువసేపు ఉండి అక్కడే ఉండి చేయాలి అంటే మాత్రం కొంచెం నాకు రిస్క్. అందుకనేది ఆయిల్ ఎక్కువ పోసి గబగబా అయిపోయేలాగా చేసేదాన్ని అనమాట. కానీ కాగిన నూనె తినొద్దు అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని చేస్తున్నాను అనమాట. ఇదిగో సగం ఉడికిన గారెలు మళ్ళీ అందులో వేసేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు అంటే లోపలేమో మెత్తగా ఉంటుంది, పైకేమో క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు, కరకరలాడుతూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు నాకు బీపీ డౌన్ అయింది ఆ నైటు. కాబట్టి కసంగా తింటే త్వరగా లెవెల్ అవుతుంది బీపీ అని చెప్పేసరికి నేను కల్లుప్పు వేసిన దీంట్లో, కొంచెం కసంగా ఉండాలి అని. అమ్మ కొంచెం కాదు, అది మరీ ఎక్కువైపోయింది. గారెలు తినేటప్పుడు రుచి అయితే బాగుంది, అంటే రుచి బాగుంది, కసిం అయితే ఎక్కువైంది. నాకైతే కసిం కాలేదు, మా వాళ్ళందరికీ అయింది. ఎందుకంటే ఆ నైట్ అంతా కొంచెం ట్యాబ్లెట్లు మింగి అట్టా ఇట్టా ఉండి నా నోరు ఎందుకు బాగా చప్పబడిపోయింది అనమాట. అందుకోసమని ఉప్పు నాకైతే సరిపోయింది, కానీ వాళ్ళకైతే సరిపోలేదు. గారెలు అయితే చాలా బాగున్నాయి అనమాట, భలే బాగా నచ్చినాయి నాకు. ఇంకా ఉప్పు ఉండడం వల్ల మేమైతే అంటే పక్కన ఏం పెట్టుకోలేదు, పొడి కారం కానీ లేకపోతే చట్నీ ఇలాంటిది ఏం లేదు, ఉట్టిగానే తినేసినాం అనమాట. కానీ ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను బీపీ లెవెల్ చేయాలని ఎక్కువ వేసేస్తే వాళ్ళకి ఎక్కువైపోయింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇటు తింటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదంట. మీరు మాత్రం చట్నీ కానీ పచ్చడి కానీ పొడికారం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకొని తినండి, ఇంకా మరింత బాగుంటుంది అనమాట. ఓకేనా, బాయ్.